రివ్యూ ఆఫ్ హరిహర వీరమల్లు పార్ట్ 1. యాక్చువల్గా ఇది నా రివ్యూ కన్నా ఒపీనియన్ అంటే బెటర్ ఏమో. పూర్తిగా విన్నాక మీరే ఏదోటి డిసైడ్ అవ్వండి. ఒక సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు ఎన్ని హడిల్స్ అనుభవించాలో అన్నీ ఒక్క సినిమా చూసింది. అది ఎలా ఏంటి అనేది అందరికీ తెలిసిందే. అందుకేనేమో అందరూ ఓజీ ఓజీ అంటుంటారు, కానీ దీన్ని ఎవ్వరూ పట్టించుకోరు. ఈవెన్ నాకు కూడా ఈ మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో, అది కూడా ఫస్ట్ టైం ప్యారెండే ఫిలిం చేస్తున్నారన్నది ఒక్కటే కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేసింది. సరే, ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే నచ్చలేదు. నాకు డిసప్పాయింట్ అయినని అబద్ధాలు చెప్పను, ఎందుకంటే ఇదే జరుగుతుందని ఎప్పుడో సెన్స్ చెప్పేసింది. నిజానికి ఫస్ట్ హాఫ్ చూసి బానే ఉందిలే, ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది, ఇన్కన్సిస్టెంట్ మిస్ అవుతున్నా పర్లేదు, బాగా లేటెడ్ ప్రాజెక్ట్ కదా అని మనసుకు సర్ది చెప్పుకున్నా. కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే సెకండ్ హాఫ్ లోనే. ఇంటర్వెల్లో హీరోకి ఒక టాస్క్ అసైన్ అవుతుంది, దాన్ని కంప్లీట్ చేయడమే సెకండ్ హాఫ్ లో ఉండాలి కదా. కానీ మన హీరో అది తప్ప అన్ని చేస్తాడు. ఒక ఇంపాసిబుల్ మిషన్ ప్రొటాగనిస్ట్ కి వచ్చినప్పుడు దాన్ని ఎలా చేస్తాడరా అనేదే మనకు ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుంది. నేనైతే అదే ఉంటదని ఎక్స్పెక్ట్ చేశా, కానీ అది పార్ట్ 2లో చూపిస్తారంట. ఏమైనా ఉందా అసలు వీళ్ళకి? ఈ గుళ్ళు గోపురాలని వీటి మీదకి షిఫ్ట్ అవ్వకుండా అదే హెయిస్ట్ మీద కథ ఎంటర్టైనింగ్ గా డ్రైవ్ చేసే స్కోప్ ఉన్నా దాన్ని వాడుకోకుండా ఏదేదో చేశారు. కంప్లీట్ సెకండ్ హాఫ్ లో ఒక్క వావ్ మూమెంట్ కూడా కనబడదు. స్పాయిలర్ లేకుండా ఆ విషయాలన్నీ చెప్పలేకపోతున్నా గానీ అన్నెసెసరీ రైటింగ్ అంటే ఏంటో ఈ HHVM సెకండ్ హాఫ్ చూపిస్తుంది. ఇంకా దీనికి తోడు VFX అండి. ఈ విషయంలో నేను ఎవరిని బ్లేమ్ చేయాలో తెలియట్లేదు. 250 కోట్ల కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టనందుకు రత్నం గారు నానలా, HHVM టీం VFX కి ఇచ్చిన బడ్జెట్ లో క్వాలిటీ అవుట్పుట్ దింపినందుకు VFX కంపెనీ నానలా, అసలు ఈ యానిమల్స్, గుర్రాలు, ఆర్టిఫిషియల్ బ్యాక్ డ్రాప్లు వీటిని కథలో ఇంక్లూడ్ చేసినందుకు ఇద్దరిలో ఏ డైరెక్టర్ నానాలి, లేక ఏపీ తెలంగాణ వదిలి షూటింగ్స్ కి వేరే స్టేట్ కి కూడా వెళ్ళని కళ్యాణ్ గారిన. మొత్తానికి అందరూ కలిసి దీని VFX ని పండబెడేశారు. ఒక స్టార్ హీరో నటించిన సినిమాకి ఇంత బ్యాడ్ VFX ఏంటో. అట్లీస్ట్ కథలో లూపోల్స్ ఉన్న VFX సరిగ్గా ఇచ్చుంటే నేను సాటిస్ఫై అయిపోదును. ఆ యానిమల్స్ ఎందుకు పెట్టారో, ఆ చెక్క గుర్రాలతో జర్నీ ఏటో, యాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఏం అర్థం కాదు. ఈ ఇద్దరు డైరెక్టర్స్ ఇందులో ఎంతెంత పాటు తీసారో తెలియదు, కానీ నాకు ఎవ్వరు ఎగ్జిక్యూషన్ కూడా నచ్చలే. అండ్ టెక్నికాలిటీస్, క్వాలిటీ వీటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా కిరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ నాకేం అనిపించలేదు. జస్ట్ 1-2 చోట్ల బాగుంది. థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక్క BGM కూడా మైండ్ లో రిజిస్టర్ అవ్వలేదంటే చూడండి. అండ్ నెక్స్ట్ హీరోయిన్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ వరకు అంతా బాగానే ఉంది. సడన్ గా ఆమెని సెకండ్ హాఫ్ లో ఎందుకు తీసుకొచ్చారు, మళ్ళీ ఎందుకు పంపించారో వాళ్ళకే తెలియాలి. నిజానికి తన అవసరమే లేదు అక్కడ. ఇంక ఎంటర్టైన్మెంట్ అయితే కళ్యాణ్ గారి సైడ్ జస్ట్ అక్కడక్కడ ఉంటది, కానీ సునీల్ గారు, నాజర్ గారు, సుబ్బరాజ్ గారు వీళ్ళ నుంచి మీరేం ఎక్స్పెక్ట్ చేయక్కర్లా. హ్యూమర్ ని జనరేట్ చేసేంత స్కోప్ ఈ కథలో ఉంది, దాన్ని అస్సలు వాడుకోలేదు. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, కుస్తీ ఫైట్ నచ్చింది, చార్మర్ ఫైట్ బాగుంది, పోర్ట్ ఫైట్ ఓకే. ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ ఫీస్ట్ అంటే కళ్యాణ్ గారి టైట్లే, క్రేజీ ఎడిట్ అది. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే కొల్లగొట్టినదిరా సాంగ్ ఒకటే నచ్చింది. అసురహరణం సాంగ్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తే అస్సలు పని అవ్వలేదు. తార అయితే అన్నెసెసరీ. అండ్ సినిమాటోగ్రఫీ డీసెంట్ అంతే. ఓవరాల్ పొటెన్షియల్ ఉన్న కథని అటు తిప్పి ఇటు తిప్పి వీక్ ఎగ్జిక్యూషన్, వీక్ రైటింగ్, అన్నెసెసరీ స్టఫ్ విత్ బ్యాడ్ VFX తో నిండా ముంచేశారు. ఎవరి వల్ల ఈ వీరమల్లు బెల్ అయిందని చెప్పడం కష్టం. నాకు అందరూ కల్ప్రిట్స్ లానే ఉన్నారు, ఏ ఒక్కరిని జడ్జ్ చేయలేను. సో సినిమా ఎలా ఉన్నా పర్లేదు, మా కళ్యాణ్ స్క్రీన్ మీద చూస్తే చాలు అనుకునే కల్ట్ ఫ్యాన్స్ కోసం ఈ సినిమా. అంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. సో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.